మొత్తం ప్రపంచం అంతా కరోనా అనే దాన్ని చూసాం మనం. కరోనా తర్వాత, కరోనా ముందు అనేది మనకి ఒక యుగంలా మారిపోయింది. వైద్యానికి గానీ, లేకపోతే రోగులకు సంబంధించిన రోగాలు కావచ్చు. ఏమైనా మార్పు ఎటువంటి చేంజెస్ వచ్చినాయండి? ఇప్పుడు కరోనాకు ముందు, కరోనాకు తర్వాత చూస్తే నేను ఇందాక చెప్పినప్పుడల్లా కూడా హెల్త్ అని అంటే ఎక్కడికి పోయినా ఫ్రీగా చేయాలి అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. కరోనా వచ్చిన తర్వాత హెల్త్ అనేది ఫ్రీగా రాదు, మనం ఖర్చు పెడితేనే మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ వస్తుంది అనే మైండ్ సెట్ మారి చాలామంది ఇందాక నేను చెప్పిన ఇన్సూరెన్స్ ప్లాన్ అంతా కూడా చాలా ఎక్కువ మంది ఇన్సూరెన్స్కి షిఫ్ట్ అయ్యారు, అంతకుముందు లేని వాళ్ళు. దానివల్ల ఏంటంటే అఫోర్డబిలిటీ పెరిగింది. తర్వాత దాంతోపాటు హాస్పిటల్స్కి చిన్న జబ్బు వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేసుకోకుండా వచ్చి చూపెట్టుకుంటున్నారు. తర్వాత ఈ యొక్క కరోనా వల్ల కూడా కొన్ని కాంప్లెక్స్ డిసీజెస్ క్రియేట్ అవుతున్నాయి. తొందరగా అర్లీగా హార్ట్ అటాక్స్ రావటం, రక్తనాళాల్లో జబ్బు వచ్చి దానివల్ల ఇది రావటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే, ఇది కరోనా వలన లేకపోతే వ్యాక్సినేషన్ వలన అండి? ఎందుకంటే చాలా వరకు ఆ డోలేమానం అనుమానాలు ఇప్పటికీ మనకి కలుగుతూనే ఉన్నాయి. మోస్ట్లీ కరోనా వల్ల. ఎందుకనంటే అది ఒక రక్తనాళంలో ఉన్న వీటన్నిటినీ కూడా డ్యామేజ్ చేసి ఉన్నది. వ్యాక్సినేషన్ అనేది అది రియలిస్టిక్గా ఎక్కడ సైంటిఫిక్ ప్రూఫ్ లేదు, కానీ చాలామంది అంటుంటారు. ఇట్స్ బోత్ కాంబినేషన్. మ్యాక్సిమం ఈజ్ కరోనా ఇట్ సెల్ఫ్.